వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో రోహిత్ సేన ఇవాళ సూపర్ 8 లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అయితే విజయం సాధించిన ఆసీస్ సెమీస్ ఆశలకు నెట్ రన్ రేట్ ఎంతో కీలకం కానుంది. అయితే టీ20 వరల్డ్ కప్ లో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ఆటంకం కలిగేలా ఉంది. మ్యాచ్ కు ముందు జరిగే సమయంలో సెయింట్ లూసియాలో వర్షం పడే అవకాశాలున్నాయి. భారత్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్థానిక కాలమానం ప్రకారం అది ఉదయం 10:30 అయితే అక్కడ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని 65% ఉన్నాయని తెలుస్తోంది. అంతేగాక మధ్యాహ్నం కూడా వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అలాగే మ్యాచ్ సజావుగా సాగే పరిస్థితులు లేవు. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు కూడా ఆడే పరిస్థితి లేకపోతే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు. అలా జరిగితే భారత్ 5 పాయింట్లతో గ్రూప్ 1 టేబుల్ టాపర్ గా సెమీఫైనల్ కు చేరుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా సూపర్ 8 స్టేజ్ ను 3 పాయింట్లతో ముగుస్తుంది. ఈ సందర్భంలో బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.